హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ బొల్లి దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలకు పైగా బొల్లి కేసులు నమోదవుతున్నాయి. బొల్లి ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది సాధారణంగా చాలామందిలో 20 ఏళ్లకు ముందే బయటపడుతుంది. బొల్లి మచ్చలతో బాధపడుతున్న వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బొల్లి వ్యాధి గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏమిటో, ఆ నిజాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శరీరంపై తెల్లటి మచ్చలను బొల్లి లేదా ల్యూకోడెర్మా అని కూడా అంటారు. బొల్లి మచ్చలు ఎక్కువగా ముఖంపై, చేతుల మీద, కాళ్లపై ఎక్కువగా ఏర్పడుతుంది. ఒంటిపై తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల మనిషికి ఎలాంటి ఉండదు. కానీ బొల్లి సమస్యతో బాధపడే వ్యక్తులను కొంతమంది చిన్నగా చూస్తారు. కాబట్టి బొల్లి మానసికంగా కుంగదీస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 25న బొల్లి దినోత్సవాన్ని జరుపుకుంటారు. బొల్లి వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షకు పైగా బొల్లి కేసులు నమోదవుతున్నాయి. బొల్లి ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది సాధారణంగా చాలామందిలో 20 ఏళ్లకు ముందే బయటపడుతుంది. ముదురు చర్మం ఉన్నవారిలో స్పష్టంగా కనబడుతుంది. కొందరిలో బొల్లి మచ్చలు ఆయా భాగాలకే పరిమితమవుతాయి. మరి కొందరిలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంటాయి. కొందరికి మచ్చలు వ్యాపించడానికి చాలా ఏళ్లు పడతాయి. మరికొందరిలో చాలా వేగంగా విస్తరిస్తాయి. ఈ వ్యాధి నయం అవుతుంది. బొల్లి మచ్చలతో బాధపడుతున్న వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బొల్లి వ్యాధి గురించి చాలామంది ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏమిటో, ఆ నిజాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపలు పాలు కలిపి తింటే తెల్ల మచ్చలు వస్తాయా? ఇది నిజం కాదు. పాలు, చేపలు కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయని ఏ అధ్యయనం నిరూపించలేదు. బొల్లి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన చర్మం, వెంట్రుకలు, కళ్ళ రంగు మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ సైట్స్ కణాలు పనిచేయకపోయినా, పూర్తిగా దెబ్బతిన్నా రంగు ఏర్పడదు. దీంతో ఆ భాగంలో రంగు మారిపోతుంది. మన రోగనిరోధక శక్తి పొరపాటున మెలనోసైట్స్ కణాల మీద దాడి చేయటం వల్ల బొల్లి మచ్చలు వస్తాయి. మెలనోసైట్స్ వాటంతోటే దెబ్బతినటం వల్ల బొల్లి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావన. బొల్లి అంటూ వ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి పేషెంట్స్ను తాకడం, వారితో కలిసి తినడం, తాగడం, రక్తం ద్వారా వ్యాపించదు. సబ్బు ఎక్కువగా వాడితే వస్తుందా? చాలామంది సబ్బు ఎక్కువగా వాడితే బొల్లి సమస్య వస్తుందని భావిస్తారు. దీనిలో వాస్తవం లేదు. బొల్లి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని నిపుణులు చెబుతున్నారు. బొల్లి తగ్గదా? శరీరంపై వచ్చే ఈ తెల్లటి మచ్చలు అంటు వ్యాధి కాదు, ప్రాణాంతకం అసలే కాదు. ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. తెల్ల మచ్చలు చికిత్స చేసి సాధారణ రంగులోకి తీసుకురావచ్చు. కార్టికోస్టెరాయిడ్ వంటి పైపూత మందులు చర్మం రంగు మెరుగుపడటానికి తోడ్పడతాయి. విటమిన్ డి పైపూత మందు కూడా బాగా ఉపయోగపడుతుంది. అవసరమైన వారికి వైద్యులు అతినీలోహిత కిరణాలు చికిత్స చేస్తారు. మచ్చల మీద రంగు తిరిగి రావడానికి తోడ్పడే లేజర్ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. బొల్లి అనేది చాలా అరుదైన చర్మ వ్యాధి. ప్రముఖ సంగీత కళాకారుడు మైకేల్ జాక్సన్ కూడా ఈ చర్మ వ్యాధితో బాధపడ్డాడు. ఆయన స్మారకార్థం ఆయన చనిపోయిన రోజున అనగా జూన్ 25న ఏటా ప్రపంచ బొల్లి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ వ్యాధి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 25న ప్రపంచ బొల్లి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన చర్మ వ్యాధి బొల్లి గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని చేస్తున్నారు. దీన్ని ల్యూకోడెర్మా అని పిలుస్తారు. బొల్లి అనేది దీర్ఘకాలిక చర్మ స్వయం ప్రతిరక్షక స్థితి.
ఇది బాధితుడి శరీరంపై తెల్లటి లేదా తేలికపాటి ప్యాచెస్ ఏర్పరుస్తుంది. అధ్యయనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 1-2% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రుగ్మత భారతదేశం అంతటా చాలా ప్రబలంగా ఉంది. ఈ అరుదైన వ్యాధి మెలనిన్ లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. స్పర్శ ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇది అబద్ధం అంటున్నారు నిపుణులు. జూన్ 25న దీన్ని ఎందుకు నిర్వహిస్తారు? ఈ అరుదైన చర్మ వ్యాధితో బాధపడిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకేల్ జాక్సన్ స్మారకార్థం జూన్ 25న ప్రపంచ బుల్లి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మైకేల్ జాక్సన్ జూన్ 25, 2009న మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ బొల్లి దినోత్సవం చరిత్ర. ప్రపంచ బొల్లి దినోత్సవం మొదటిసారి 2011లో నిర్వహించారు. దీన్ని బొల్లి అవేర్నెస్ డే, బొల్లి పర్పుల్ డే అని కూడా అంటారు. విటిలుగు ఫ్రెండ్స్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు స్టీవ్ హార్గ్డాన్ ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. ఇది తర్వాత నైజీరియన్ బొల్లి రోగిచే అభివృద్ధి చెందింది. బొల్లి లక్షణాలు. సెగ్మెంటల్ బొల్లి. ఈ రకమైన బొల్లి శరీరంలోని ఒక ప్రాంతాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. అలాగే స్థానిక బొల్లి అని పిలుస్తారు. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుంది. నాన్ సెగ్మెంట్ బొల్లి. ఈ రకమైన బొల్లి శరీరంలోని ఇతర ప్రాంతాల్లో చేతులు, మోచేతులు, బాడీ ఓపెనింగ్స్ చుట్టూ ఉన్న చర్మంపై తెల్లని మచ్చలను కలిగిస్తుంది. సెగ్మెంటల్ బొల్లి కంటే నాన్ సెగ్మెంటల్ బొల్లి చాలా సాధారణం. బొల్లి వ్యాధి చికిత్సలు. ఈ అరుదైన వ్యాధి చికిత్స చర్మంపై మచ్చల రూపాన్ని మెరుగుపరుస్తుంది, కానీ వ్యాధిని నయం చేయదు. వ్యాధికి చికిత్స చేయడానికి కొన్ని సాధారణ మార్గాలు: నోటి మందులు, మెడిసిన్, లేజర్ చికిత్స, సన్ స్క్రీన్లు, కౌన్సిలింగ్ మద్దతు. ఇప్పటి వరకు ప్రపంచ బొల్లి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 25న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ ఒక ఆంగ్ల నవల రచయిత, కవి, వ్యాసకర్త, విలేకరి, విమర్శకుడు. ఈయన జార్జ్ ఆర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఇతని రచనలు సరళ వచనం, సాంఘిక విమర్శ, నిరంకుశత్వం పట్ల వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల సానుకూలత కలిగి ఉంటాయి. ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ జూన్ 25, 1903న బీహార్లో జన్మించాడు. తమది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం అని ఆర్వెల్ చెప్పుకొచ్చారు. ఇతని తండ్రి రిచర్డ్ వామ్స్లీ బ్లేయర్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్లో ఓపియం విభాగంలో పనిచేసేవాడు. ఈ విభాగం ఓపియం ఉత్పత్తి, భద్రపరచడం చైనాకు సరఫరా చేస్తుండేది. ఇతని తల్లి ఈడా మెబల్ బ్లేయర్ బర్మాలోని ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త కూతురు. ఎరిక్కి 1 సంవత్సరం వయసులోనే అతని అక్క మెజరీతో పాటు ఇంగ్లాండ్కు తీసుకువెళ్ళింది. కరిష్మా కపూర్ ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్లో నటించింది. ఒకప్పుడు ఆమె భారత్లోనే అందరూ నటిమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది. ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. హిందీ సినిమాల నుండి మూసా కథానాయిక పాత్రలు నిష్క్రమించాయని ఆమె పాత్ర ద్వారా అర్థమవుతుంది. ఆమె దేశంలోనే అందమైన కథానాయికగా పేరు పొందింది. ఆమె కెరీర్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది. కపూర్ కుటుంబానికి చెందిన కరిష్మా ముంబైలో 1974 జూన్ 25న పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో చాలా మంది సినీ రంగంలో పనిచేశారు. ఆమె కుటుంబం సినీ రంగానికి చెందినదే అయినా ఆమె తండ్రికి ఆడవారు సినిమాలో పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే కరిష్మా తల్లితో విడిపోయారు. ఆఫ్తాబ్ శివదాసాని ఒక భారతీయ నటుడు, నిర్మాత, మోడల్. హిందీ చిత్రాల్లో తన పనులకు ప్రసిద్ధి చెందాడు. అతను చిన్నప్పటి నుండి చిత్రాల్లో పనిచేస్తున్నాడు. తర్వాత మస్త్ చిత్రంతో ప్రధాన పాత్ర పోషించాడు. ఆఫ్తాబ్ శివదాసాని 1978 జూన్ 25న జన్మించారు. అతను బాలనటుడిగా అనేక సినిమాల్లో కనిపించాడు. వాటిలో మిస్టర్ ఇండియా కూడా ఒకటి. తర్వాత అతను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మస్త్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అతను అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. వాటిలో కొన్ని కసూర్, లవ్ కే లియే,
మస్తీ, గ్రాండ్ మస్తీ, హంగామా 2 చిత్రాలు ఉన్నాయి. అతని భార్య పేరు నిన్ దుసాంజా. వారికి ఒక కుమార్తె ఉంది. సతీష్ రవిలాల్ షా భారతదేశం చెందిన సినీ నటుడు. ఆయన జానీ భీ దో యారో, ఏ జో హే జిందగీ, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, మై హూనా, కల్ హోనా హో, ఫనా, ఓం శాంతి ఓం వంటి సినిమాల్లో హాస్య పాత్రలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సతీష్ షా 2008లో అర్చనా పురన్ సింగ్తో కలిసి కామెడీ సర్కస్ను న్యాయ నిర్దేతగా వ్యవహరించాడు. ఆయన 2015లో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యునిగా పనిచేశారు. సతీష్ రవిలాల్ షా 1951 జూన్ 25న బొంబాయిలో జన్మించారు. సురేష్ కృష్ణ భారతీయ చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు. సురేష్ కృష్ణ 1953 జూన్ 25న ముంబైలో జన్మించారు. సురేష్ కృష్ణ మొదటి సినిమా సత్య. రజనీకాంత్ తీసిన అన్నామలై సినిమా విజయవంతమైంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన వీర, భాష, బాబా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ సినీ హీరోలతో కూడా ఆయన దర్శకత్వం వహించారు. రజనీకాంత్ తన అనుభవాలను గురించి తెలుపుతూ మై డేస్ విత్ భాష అనే పుస్తకం రాశారు. ఉత్తమ దర్శకుడుగా 1989 ప్రేమ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజుకి మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై.